అలా వద్దు, ఇచ్చి శోధిస్తే ఆకాశవాకులు ఇస్తానని అడిగిన 70 రూపాయలు ఇచ్చాయి. 26 సంవత్సరాల కిందట 70 రూపాయలు దేవుడికి ఇవ్వటం నేర్చుకున్నాను. ఆ కట్టిన డబ్బులు ఇలా దగ్గరికి చుట్టూ బీరువాలో వేసేవాడిని. ప్రియులారా, ఒకరోజు ఒక ఆయన ఆటో కొనుక్కుంటారా, ఆటో డ్రైవర్గా ఉన్నారంటే ఆటో కొనుక్కోవచ్చు కదా అంటే డబ్బులు లేవండి అంటే, కాకినాడ తిరుమల ఫైనాన్స్లో ఆటో ఉంది ఇప్పిస్తాను రండి, నేను 10 ఏళ్ళు ఇస్తాను, రోజుకు 100 కట్టండి, మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు తెచ్చుకోండి అన్నాడు. ఇంటికి వచ్చాను, బీరువాలో డబ్బులు తీశాను, ఎదురుకుంటే అలా కిందేసి ఏడ్చాను. ఎందుకంటే 2-3 ఏళ్ళు ఉంటాయనుకున్నాను బీరువాలో, నా దేవుడు 23 ఏళ్ళు ఉంచాడు. నా చేతితో నేను పెట్టలేదు, నేను వాక్యాన్ని నమ్ముతాను. నేను చదువుకున్నది 2వ తరగతి, ఎంతో చదివేశాను అనుకుంటాను. 2వ తరగతి చదువుకున్నాను. చదివినప్పుడు చదివించడానికి స్తోమత ఉన్న మా తాతయ్య గారు చనిపోయాక మగాళ్ళకి ఎవరు వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో పెట్టేశాను. నన్ను బైబిల్ దగ్గరికి వచ్చేదాకా నాకు చదువు వచ్చేది కాదు. ఏమండి, కనుక ప్రియులారా, ఆ డబ్బులు లెక్క పెట్టి ఘోరమని ఏడ్చాను. ఎందుకంటే వాక్యాన్ని నమ్ముతాను, ఇవ్వండి మీకు ఇవ్వబడును, ఇచ్చాను, దేవుడు ఇచ్చాడు. మధ్యాహ్నం దాకా ఆటో డ్రైవర్ని, మధ్య నుంచి ఆటో వాడు. 6 నెలలు ఆటో నడిపాను. దేవుడి సేవకు రమ్మన్నాడు, ఆటో వదిలి సేవకు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెలకు మీటింగ్ పెడతాను, ఒక సేవకుని పిలుస్తాను, వాక్యం చెప్పించుకుంటాను, మంచి భోజనం పెట్టి విలువైన కానుకిచ్చి పంపుతాను. దేవుడు నాకు ఏ లోటు ఎప్పుడు చేయలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించడానికి కారణం, ఒక ఆవిడ నాకు బట్టలు పెట్టింది 260 రూపాయలు ఆ రోజుల్లో, 2008లో. ఆ బట్టలు తెచ్చి బీరువాలో పెట్టాను. ఒక ఆయనకి బాప్తీసం వేస్తుంటే ఆ బట్టలు ఇమ్మన్నాడు దేవుడు. ఇచ్చేస్తుంటే మా ఇంటికాడ మా పాషమ్మ గారు కొంచెం ఆడోళ్ళకి ఎలాగైనా ఇవ్వటం కొంచెం అదో రకంగా ఉంటుందిగా, ఏమండి, కనుక కొనుక్కొని పెట్టుకోండి ఇంట్లో ఎందుకండి, లేదు దేవుడు ఇమ్మన్నాడు అన్నాను, ఎలాగో చేసుకోండి అంది. ఇచ్చేసాను. ఇచ్చి ఆ రాత్రి మీటింగ్కి వెళ్ళాను. 860 బట్టలు పెట్టాను. నాకు ఆనందం ఎక్కువైపోయింది. మా ఆవిడికి చూపించాను, ఏమానం ఉంటే ఎక్కేద్దాం అనుకున్నాను, లారీ ఉంది, వెళ్ళిపోయి మా భార్యను లేపితే ఆవిడ కోపంగా లేదు. పాశ్రమంలో కోపం ఉండదులేండి, కోపం ఉంటే సేవే చేయలేం, సేవ అంతా వాళ్ళే చేస్తారు. మేమేదో ప్రసంగం చేయటం తప్ప సేవ అంతా సేవకురాలదే. కనుక లేచింది, ఎట్లయితే 860 అంది. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? 260 బట్టలు ఇస్తే ముఖం పక్కెట్టో, 8 గంటలు అవ్వలేదు 860 బట్టలు పెట్టాడంటే అలాగే తిన్న చీర కూడా ఇచ్చేది కదా. అప్పటి నుంచి చీరలు ఇస్తే చీరలు వస్తున్నాయి ఆవిడికి. మాకు ఏ లోటు లేదు. ఇవాళ 10 మందికి పెట్టేలాగే దేవుడు చేశాడు. మా కష్టార్జితంతో, నా దగ్గర ఉన్న పిల్లల సహకారంతో దాదాపు ఒక 40-50 వేల రూపాయల సంవత్సరానికి ఒకసారి లేని వాళ్ళకి బట్టలు పెట్టే కృప దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు దీవించడానికి గల కారణాలు ఇంకా ఉన్నాయి, నేను ముగించేస్తున్నాను. ఏమండి, మొదటి మాట ఆరాధన మానకుండా రావాలి, 2వ మాట పరిచర్య చేయాలి, 3వ మాట 10వ భాగం ఇవ్వాలి. అప్పుడు మనం దీవించబడతాం. నా కుటుంబం దీవించబడాలి అంటే, ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలంటే ఆయన చెప్పింది మనం చెయ్యాలి. లేచి నిలబడదాం.